భారీగా భక్తులంతా చేరుకున్నారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ దేవాలయం చాలా బాగా నిర్మాణించారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారికంతా ఇక్కడ ఉన్న దేవాలయంకి చేరుకున్నారు. ఇప్పటికే ఇక్కడ బోయపాటి శ్రీను గారు కూడా ఉన్నారు. మిగతా ప్రముఖులు కూడా అంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ చాలా హ్యాపీ సార్. ప్రత్యేకంగా ఏంటంటే ఇది శివకేశవులదండి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఈ ఫ్యామిలీకి సంబంధించిన దేవమూర్తులు అందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఎవరికి ఏది కావాలన్నా సరే వచ్చి చేసుకుని వెళ్ళొచ్చండి. అలాగే 200 దేవాలయాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన నిష్ఠాతులతో ఈరోజు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది. సో చాలా హ్యాపీ అండి. ఈ కౌంటీ వాళ్ళే కాదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ మూవీ టవర్స్ కౌంటీ వాళ్ళే కాదు, చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా అన్ని సౌకర్యాలు కల్పించారని చాలా హ్యాపీ. ఇంత పెద్ద నిర్మాణం, మీరు మొదటి నుంచి కూడా నిర్మాణంలో ఉన్నారు, మీరు ఎలా భావిస్తారు? అయ్యో, అది దైవ కార్యం అండి. అది దేవుడే నిలబెట్టి చేయించారండి, అంతే తప్ప ఇది ఇలా ఎవరు చేయించినట్టు కాదండి. కానీ ఆయన స్వామివారి అన్నతోనే దాతలు మంచి వాళ్ళు వచ్చి బాగా నిలబడ్డారండి. వాళ్ళు నిలబడటం వల్ల ఈరోజు దేవాలయం ఇంత అద్భుతంగా సరే, నిర్మాణం విగ్రహాలు కూడా ప్రాణప్రతిష్ఠ కూడా ఈరోజు ఉంది సార్. భక్తులంతా ఇక్కడికి చేరుకున్నారు. అవునండి. భక్తులు కూడా ఇంకా మిగతా వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు ఏం సందేశం సార్? అందరూ వచ్చి ఉన్నారండి. ఏం లేదండి, అందరూ వచ్చి దైవ కార్యం అండి, దేవుడు దేవాలయం అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళమనే కోరుకుంటామండి, అంతకుమించి చేయలేదండి. ఎనివే ఒక మంచి దేవాలయం మూవీ టవర్స్ ఆధ్వర్యంలో ఇంత మంచి దేవాలయం కట్టినందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా దేవుని సినిమాలకు సంబంధించింది ఫస్ట్ ప్రాముఖ్యంగా మీరు ప్రాధాన్యత ఇస్తారు. కూడా ఇప్పుడు అవునండి సార్, అది దైవత్వం అనేది, హిందూ ధర్మం అనేది మన నన్నరాల్లో ఇంకిపోయి ఉందండి. కాబట్టి అది నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు సార్. అది ఉన్నదాన్నే మళ్ళీ గుర్తు చేస్తున్నాం అంతే. దర్శనం శ్రీరామనవమికి ముందు గుడి ఇనాగరేషన్ ఇక్కడే చేస్తున్నారండి. శ్రీరామనవమి భారీ ఎత్తున చేస్తున్నారండి. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారండి. ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి చాలా భారీ ఎత్తున చేస్తున్నారండి. అందరూ రావాల్సిందిగా వచ్చి దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను.